అంటే వైఎస్ఆర్సీపీ మనం ఎంచుకున్న సబ్జెక్టు ఈరోజు మన పోసాని కృష్ణమురళి గారు రాజీనామా. మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయి చాలా బలహీనమైన పార్టీగా మారిందో, ఒకళ్ళే కాదు, ఆ పార్టీతో ఉన్న ఫస్ట్ నుంచి అంటే మోపిదేవి వెంకటరమణ గారు జైలు జీవితం కూడా అనుభవించారు ఆ పార్టీ కోసం. అలాంటి వ్యక్తి. అదేవిధంగా మొన్న చూసినట్లయితే ఇంకా చాలా మంది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా మనం చూడవచ్చు. అయితే పోసాని కృష్ణమురళి గారు ఏంటంటే ఒక సినీ పరిశ్రమ నుంచి వచ్చి హోల్ హార్టెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ విధానాలు నచ్చి ఆయనకి సంబంధించి ఆయనకి ఎప్పుడు అవసరమైనా కూడా ప్రత్యర్థుల మీద తనదైన శైలిలో దాడి చేస్తూ ఉంటారు. ఆయన విమర్శలకి పదును ఎక్కువ, ఎందుకంటే ఆయన స్వతహాగా రచయిత కాబట్టి పంచ్ డైలాగుల్లాగా వాళ్ళని విమర్శనాస్త్రాలతో అవతల వ్యక్తుల్ని దారుణమైన రీతిలో విమర్శిస్తారు. అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదంగా కూడా మారాయి. ఎందుకంటే కొన్ని అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. అయితే నిన్న ఆయన అంటే మొత్తంగా చూసినట్లయితే మనకి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏంటంటే సినిమా యాక్టర్లు ఎందుకు కలిసి రావట్లేదని నాకు అనిపిస్తాం. ఎందుకంటే మనకు ఆలీ గారిని చూడొచ్చు. ఆలీ గారు 1999లో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తర్వాత 20 ఏళ్ల పాటు అదే పార్టీలో ఉన్నారు. ఆయనకి అక్కడ ఎటువంటి పదవి లభించలేదు. అప్పట్లో కూడా ఆయన ఎమ్మెల్యేగా అవకాశం వస్తుందని ఎదురు చూశారు. ఆ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి కూడా ఆయన క్యాండిడేట్ గా కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారులు ఆయనకు మంచి పదవి కానీ లేకపోతే రాజ్యసభ ఇస్తారనేది కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చి బయట విలేకరులు అడిగినప్పుడు, అప్పుడు నేను కూడా ఉన్నాను రిపోర్టర్ గా, అడిగినప్పుడు ఆయన నాకు త్వరలో ఒక మంచి పదవి వస్తుందని చెప్పేసి ఆయన ఆఫ్ ది రికార్డ్ గా అయితే రాజ్యసభ కూడా ఇవ్వచ్చు అనేది ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఆయన తర్వాత కాలంలో ఎందుకో తెలియదు కానీ ఆయనకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఇచ్చారు. దాంతో ఆయన సంతృప్తి చెందలేదు. అయితే అది ఎక్కడ బయటపడకుండా ఒక 6 నెలలు సంవత్సరం ఉన్న తర్వాత ఆయన కూడా సేమ్ పోసాని కృష్ణమురళి గారు ఏ విధంగా అయితే రాజీనామా చేసినప్పుడు నేను ఏ పార్టీలో ఇంకా కొనసాగను, నా సినీ జీవితాన్ని మాత్రమే కొనసాగిస్తాను, ఇక రాజకీయాలకి గుడ్ బై, వాళ్ళ తండ్రి పేరుతో ఉన్న ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పాడు. అదేవిధంగా మనకు చూసినట్లయితే పృథ్వీ గారు ఉన్నారు, కమేడియన్. యాక్చువల్ గా ఆయన సినిమాల్లో కమేడియన్ చేస్తుంటాడు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారిని విపరీతమైన విమర్శలు చేసి ట్రోల్ చేసి తనదైన శైలిలో ఆయన పంచ్ కొట్టేవాళ్ళు. అది వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో కూడా ఉపకరించిందని చెప్తారు. ఆ తర్వాత ఆయనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక పదవి ఇవ్వటం, ఆ పదవిలో ఆయనకి సంబంధించి లైంగిక ఆరోపణలు రావటం, ఆయన మీద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత అదంతా కుట్ర చేశారు ఆ విధంగా అని చెప్పేసి ఆయన కూడా కొంతకాలం అయిన తర్వాత వచ్చేసేసి ఆయన రాజీనామా చేసి పార్టీకి మన వైసీపీ మీద కూడా అనేక విమర్శలు చేస్తూ మొన్న 24 ఎన్నికల్లో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వాళ్ళ పార్టీ విధానాలను కానీ ఆయన విమర్శలు చేయటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని పొగిడి నేను జనసేనలో ఉంటున్నానని కూడా ఆయన వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత చూస్తే విజయ్ చంద్ర గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత విజయ్ చంద్ర గారు కరుణామయుడిగా లేకపోతే షిరిడి సాయిగా అనేక ప్రేక్షకులందరూ కూడా ఆరాధ్య దేవాలుగా కూడా ఆయన చూసిన పరిస్థితి ఉంది. ఆయన కూడా చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ఆయన కూడా ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన ఒక పదవి ఇచ్చారు. ఆ పదవి ఒక కాలం అయిపోయిన తర్వాత నుంచి ఆయన ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో కానీ పార్టీ యాక్టివిటీస్ లో కానీ కనపడిన పరిస్థితి ఉంది ఆ రోజు చూస్తే. సో ఇవన్నీ చూసినట్లయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు నిన్న ఆయన మాట్లాడిన విధానం అంతా చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారితో ఏ విధమైన అనుబంధం ఉండేది, ఎలా చేసేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో. అంతకుముందు ఆయన ప్రజారాజ్యంలో కూడా చేరారు. ప్రజారాజ్యంలో చేరినప్పుడు చిలకూరుపేట నుంచి కూడా పోటీ చేసిన పరిస్థితి. సో అవన్నీ కూడా ప్రస్తావించారు. అయితే విచిత్రంగా ఏంటంటే ఇప్పుడు ఈ కేసులకి పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన అబ్యూజ్డ్ గా పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన మాటల నేపథ్యంలో, లేకపోతే లోకేష్ గారి మీద చేసిన విమర్శల నేపథ్యంలో వాటి మీద కేసులు నమోదవుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 నుంచి
20 దాకా అంటే సబ్జెక్ట్ కరెక్షన్ అంటే నమోదవుతూనే ఉన్నాయి కాబట్టి మనం కరెక్ట్ గా చెప్పలేము. సో ఆ కేసులన్నీ నమోదవుతున్న నేపథ్యంలో గత 2-3 వారాలుగా చూస్తే చాలా ఛానల్స్ లో కూడా పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, పోసాని కృష్ణమురళి గారు జైల్లోకి వెళ్ళబోతున్నారు, ఇట్లా థంబ్నైల్స్ పెట్టి కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. అదంతా జరుగుతాం. ఆ నేపథ్యంలో ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా ఉన్న ఛానల్లో ఒక యాంకర్ గా అంటే పొలిటికల్ ప్రోమోకు సంబంధించి పొలిటికల్ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ రూపొందించారు. దానిలో కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది. సో అవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో ఆయన ఇంకా అంటే వీళ్ళందరూ పార్టీ ఓడిపోయింది కాబట్టి రాజకీయాన్ని వదిలేస్తున్నారా, లేకపోతే నిజంగానే కేసులకు అరెస్టులకు భయపడి పార్టీని వదిలేస్తున్నారు అనుకోవాలా? అదే అంటే నిన్న పోసాని కృష్ణమురళి గారు చెప్తున్న పరిస్థితి చూస్తే నేను కేసులకి ఏం భయపడలేదు, కాకపోతే నాకు ఎందుకో అనిపించింది, నాకు రాజకీయాల్లో ఉండాలని అనిపించట్లేదు కాబట్టి నేను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. ఇప్పుడు ఏ జీవితం అయితే ఉందో మిగిలిన జీవితం అంతా నా కుటుంబానికి కేటాయించి కుటుంబంతో సంతోషంగా గడుపుతాను కూడా చెప్పారు. ఆయన ఇంకోటి కూడా చెప్పారు. అంటే రాజకీయాల నుంచి తప్పుకున్నంత మాత్రాన కేసులు పెట్టరని గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే కేసులు నమోదవుతాయి, కేసులు వేరు రాజకీయాలు వేరు. అంటే మరి ఇప్పుడు ఇదంతా చూస్తే ఆయనకేమన్నా కొంతమంది చెప్తా ఉన్నారు, ఏమన్నా అష్యూరెన్స్ లభించిందా, రాజకీయాల నుంచి మానుకుంటానంటే అవన్నీ చేస్తారు. అయితే వన్స్ కేసులు నమోదైన తర్వాత ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారికి సంబంధించి చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయంగా క్యాంప్ కార్యాలయానికి రావటం, ఆ తర్వాత ఆయన వ్యూహం దాసరి కిరణ్ కుమార్ సంబంధించి ఒక వ్యూహం సినిమా తీయటం, ఆ వ్యూహం సినిమా నేపథ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంకరేజ్ చేస్తే ఆ సినిమా చేశారనేది తెలుగుదేశం వర్గాలన్నీ కూడా నమ్ముతా ఉంటాయి. అయితే ఆ నేపథ్యంలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ 164 స్థానాలతో గెలిచిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ అక్కడ సెటైరికల్ గా ఆయన ట్వీట్లు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేదంటే లోకేష్ గారిని పప్పుకొని కానీ ఈ విధంగా ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయనేది వాళ్ళు ఇప్పుడు కేసుల్లో పేర్కొంటా ఉన్నారు. ఇప్పుడు నిన్న అనకాపల్లి రావికముతంలో పెట్టారు, మొన్న మద్దిపాడులో పెట్టారు. అక్కడ స్వయంగా హైదరాబాద్ వెళ్ళి ఆయన కూడా అందజేసిన పరిస్థితి ఉంది. సో ఆయన హైకోర్టుకి వెళ్ళినా కూడా కోర్టు కూడా ఏమని కామెంట్ చేసిందంటే మీరు కేసులు ఎదుర్కోవాల్సింది చెప్తే ముందస్తుతో మేము రక్షణ కల్పించడం అనేది కూడా తోసిపుచ్చిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ చూసినట్లయితే ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను జీవితాంతం నేను బతికున్నంత వరకు ఆయనకి అభిమానంతోనే ఉంటాను, ఆయన కూడా నా పట్ల అభిమానం చూపించారని చెప్తా ఉంది. ఇప్పుడు మన పృథ్వీరాజ్ గారు కానీ లేదంటే ఆలీ గారు కానీ ఆ విధమైన ఏం చెప్పలేదు. ఈయన చెప్పిన శైలి అంతా కూడా భిన్నంగా ఉంది రాజకీయాలు అనే. మరి ఈ కేసులకి భయపడి కాదని కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే మరి భవిష్యత్తులో ఏం జరిగింది, కేసులు కంటిన్యూ అవుతున్నాయా లేదా, ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అనేది భవిష్యత్తు నిర్ణయించాల్సిన అంశం.